హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చానండి. అసలు బిజినెస్ ఐడియా ఏంటంటే ప్రాపర్టీ ప్రొటెక్షన్ సర్వీసెస్. ఈ ప్రాపర్టీ ప్రొటెక్షన్ సర్వీసెస్ అనేది కొంతమంది ఏంటంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా అని చెప్పి వాళ్ళ యొక్క ఎవరైతే ఆస్తులు కొని ఉంటారో వాళ్ళ యొక్క మొత్తం అవి ల్యాండ్ గ్రాబింగ్ కాకుండా ఎవరైనా కబ్జా చేయకుండా వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే రక్షిస్తూ ఉంటారు. అంటే కొన్న వాళ్ళు ఎక్కడో ఉంటారు. వీళ్ళు వీళ్ళకి అంటే ఏదైతే ప్రాపర్టీ మేనేజ్మెంట్‌కి సంబంధించిన వాళ్ళకి అప్పజెప్తే వాళ్ళు అవి ల్యాండ్ గ్రాబింగ్ కాకుండా అక్కడ ఏమన్నా కానీ సర్వీసెస్‌లో క్లీన్ చేయడం అలాంటివి చేస్తా కొంతమంది అలా ఆ సర్వీస్ సెక్టర్ వేరుగా ఉంటుంది. ఇక్కడ మందేందంటే ప్రాపర్టీ ప్రొటెక్షన్ సర్వీసెస్. ఇది మనకు కేవలం ఏమంటానంటే నేను ఓపెన్ ల్యాండ్స్‌కి సంబంధించినటువంటిది బిజినెస్ అని. అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం వెంచర్లు అంటే ఏంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరన్నా చాలామంది ఓపెన్ ల్యాండ్స్ అని కొనిపెట్టుకొని ఉంటారు. కానీ వాళ్ళు వేరే ప్లేస్‌లో ఉంటారు. ల్యాండ్ మాత్రం ఒక ప్లేస్‌లో ఉంటుంది. కానీ అది ఎలా ఉందో, ఎలా ఏ ఏ అసలు ఏం జరుగుతుందో, ఎవరు దాన్ని గ్రాబింగ్ చేశారో, అక్కడ ఎవరు గుడిసెలేసారో ఎవరికీ తెలియదు. ఇలా చాలామంది ఏందంటే వాళ్ళు కొనుక్కున్న ల్యాండ్‌ని చూసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ భయంగా బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ ప్రొటెక్షన్ సర్వీసెస్ అనేది మీరు స్టార్ట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్గా ఉంటుంది. అసలు ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. అసలు ఈ బిజినెస్ స్టార్ట్ ఎలా చేయాలంటే మీరు ఖచ్చితంగా ఎంచుకోవాల్సింది ఎక్కడైతే ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మొత్తం సరౌండింగ్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హైదరాబాద్ సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ ఆల్రెడీ కొన్ని వేల వెంచర్లన్నీ అమ్మేసి ఉన్నారు. అన్ని వైపులా అమ్మేసి ఉన్నారు. మీరు అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే కంపెనీల ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. చేసుకొని ఓపెన్ ల్యాండ్స్ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ డేటాని మీరు సేకరించుకోవాల్సి ఉంటుంది. సేకరించుకొని వాళ్ళకు కాంటాక్ట్ అవ్వాలి. సార్ ఇలా మీ ల్యాండ్ ఇక్కడ ఫలాని షాద్ నగర్లో కొనుక్కున్నారు కదా, మరి ఆ ల్యాండ్ పరిస్థితి ఏంటి సార్, ఏం కథ అని అడగొచ్చు. ఏమోనయ్యా నాకు తెలియదు, ఎప్పుడో 10 ఏళ్ల కింద కొన్నాను, అది ఎలా ఉందో కూడా మాకు తెలియట్లేదు, ఎప్పుడో ఒకసారి వెళ్ళాము, ఏదో వాళ్ళని కనుక్కుంటున్నాం అది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కానీ అది కబ్జా అయ్యే ఛాన్సులు ఉందా ఏంటి అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు మీరు ఆ కస్టమర్లతో ఇలా మాట్లాడచ్చు. అలా ఏం లేదు సార్, సో అండ్ సో ప్రాపర్టీ ప్రొటెక్షన్ సర్వీస్ మేము కంపెనీ స్టార్ట్ చేశాము, మా కంపెనీ పేరు ఇది. సో మీరేమన్నా సరే మాకు మీ ప్రాపర్టీని మా కంపెనీకి అప్పగిస్తే మేము ఆ కంపెనీ ఏదైతే ఆ ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ చుట్టూ మేము ఒక ఫెన్సింగ్ కానీ ప్రీకాస్ట్ కాంపౌండ్ వాళ్ళు కానీ మేము వేసి పెడతాం. అలాగే మొత్తం లోపల ఏమన్నా సర్వీసింగ్ ఏమైనా చేయాలా అంటే ఏంటి, చెట్లు ఏమన్నా మీకు మొత్తం మొలిసినా కానీ మొత్తం క్లీన్ చేసే మొత్తం బాధ్యత మేమే తీసుకుంటాం. ఎవరు మీ ల్యాండ్ని గ్రాబ్ అంటే దాన్ని కబ్జా చేయకుండా మేము చూసుకుంటాం అని చెప్పేసి మీరు డైరెక్ట్గా ప్లాట్ ఎవరైతే ఉందో ప్రాపర్టీ ఓనర్తో మీరు మాట్లాడచ్చు. మాట్లాడి సరే ఇంత కొంత అమౌంట్ అవుతుంది దీనికి ఖర్చు, మేము 1 ఇయరా 2 ఇయర్సా 5 ఇయర్సా ఇట్లా మా దాంతో సర్వీసెస్ ఉన్నాయి, మిగతాదంతా మేము చూసుకుంటాం. సో మేము ఫెన్సింగ్ వేసినందుకు ఎంత అమౌంట్ అవుతుంది, మొత్తం మీ ప్రాపర్టీని మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇంత అవుతుంది, అది 1 ఇయర్కి ఇంత అవుతుంది, 2 ఇయర్స్కి ఇంత అవుతుంది, ఇట్లా 5 ఇయర్స్ వరకు మీరు సర్వీస్ అందిస్తాం సార్ అని చెప్పేసి కస్టమర్తో మీరు ఎవరైతే ప్రాపర్టీ ఓనర్తో మాట్లాడచ్చు. అలా మాట్లాడినప్పుడు మీకు ఇంత అమౌంట్ వస్తుంది. సో ఇట్లా మీరు కొన్ని లక్షల ఓపెన్ ప్లాట్లు హైదరాబాద్ సరౌండింగ్స్ ఉన్నాయి. ఒక హైదరాబాద్ అనే కాదు, మొత్తం ఎక్కడ చూసినా సరే మీకు చాలామంది మున్సిపల్ ఏం చేశారంటే ఓపెన్ ప్లాట్ కొని పెట్టారు. కానీ అది ఎంతవరకు భద్రంగా ఉంటుంది ఏం కదని చాలామంది తెలియక టెన్షన్స్తో బతుకుతున్నారు. ఇలా మైండ్ చేస్తూ ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ అంటే ఓపెన్ ప్లాట్కి సంబంధించిన ఓనర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలిగి వాళ్ళతో మీ బిజినెస్ని ప్రమోషన్ చేసుకోగలిగితే 100% మీకు ఇది ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ ప్రొటెక్షన్ సర్వీసెస్ ఇది మీకు మంచి ఇన్కాన్ని కూడా తెచ్చిస్తుంది. సో ఈ సర్వీస్ మేము స్టార్ట్ చేసాము, ఇలా మేము ఓపెన్ ప్లాట్లకు మేము ఇలా ప్రీకాస్టింగ్ వాళ్ళు కానీ ఫెన్సింగ్ కానీ వేసి అందులో దానికి సంబంధించినటువంటి మొత్తం ఏది క్లీన్గా ఉంచి మొత్తం ఇలా సర్వీస్ ఉందని చెప్పేసి మీరు మార్కెటింగ్ చేసుకొని డిజిటల్ మీడియా కావచ్చు, లేదంటే మీకు రకరకాల పేపర్ కావచ్చు, రకరకాల మాధ్యమాల ద్వారా మీరు మీ కంపెనీని మార్కెటింగ్ చేసుకోగలిగితే క్లయింట్సే మీకు వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు.
క్లయింట్స్, ఎందుకంటే ₹1,00,000 పోసుకున్నారు. మీరు పెట్టే 5,000, 10,000 సంవత్సరానికి కానీ 5 ఏళ్ళకి కానీ మీరు మంచి రేటు కింద డిసైడ్ చేస్తే గిన వాళ్ళే మీకు ప్రీకాస్ట్ వాళ్ళకి కానీ ఫెన్సింగ్ కానీ ఒక అమౌంట్ ఇస్తారు. అలాగే సర్వీస్ అంటే మీరు ప్రొటెక్షన్ చేస్తున్నందుకు ఇయర్లీ సర్వీస్ అని తీసుకోవాలన్నా కూడా వాళ్ళే మీకు డబ్బులు ఇస్తారు. సో ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవడానికి మీకు చాలా తక్కువ బడ్జెట్తో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు సింగిల్ రూపీ కూడా మీ చేతులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీ ప్రొటెక్షన్ కన్సల్టెన్సీ సర్వీస్ అని ఒక పేరు మీరు యాడ్ చేసుకుంటారు. చేసుకున్న వెంటనే ఇమీడియట్గా మీకు స్టార్టింగే మీకు వాళ్ళు డబ్బులు ఇస్తేనే మీరు సర్వీస్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెన్ ప్లాట్ క్లయింట్ని మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అతనితో మీరు ఒప్పందం చేసుకుంటారు, సార్ ఫెన్సింగ్ చేయడానికి ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది, లేదంటే ప్రీకాస్ట్ వాళ్ళు చేయడానికి మీ ప్రాపర్టీ ఇంత ఖర్చు అవుతుందని చెప్తారు. వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా. మీరైతే లాభం లేకుండా అయితే వాళ్ళకి చెప్పరు కదా, లాభం పెట్టుకొని చెప్తారు. సో ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లోనే మీ ప్రీకాస్ట్కి మొత్తం కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సర్వీస్కి అంటే సార్ 1 ఇయర్ సర్వీస్ కావాలా, మీకు 5 ఇయర్స్ ప్రొటెక్షన్ సర్వీస్ కావాలా, లేకుంటే 10 ఇయర్స్ ప్రొటెక్షన్ సర్వీస్ కావాలా అని చెప్పేసి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారు. దానికి కూడా డబ్బులు వస్తాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా కూడా ఆ డబ్బులు వస్తాయి కాబట్టి వచ్చిన డబ్బుల్ని మీరు మొత్తం రొటేషన్ చేసుకుంటా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. 0 ఇన్వెస్ట్మెంట్. స్టార్టింగ్ మీరు 0 ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ చేయొచ్చు. మంచి లాభాలు వచ్చే, ఎందుకంటే లక్షల్లో ఓపెన్ ప్లాట్లు అలా పడున్నాయి. మీరు గిన ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు ఇంకా ఎటువంటి అయినా మంచి బిజినెస్ ఐడియాలు కావాలన్నా ఇంకోటి కావాలన్నా కూడా మనల్ని సంప్రదించవచ్చు, లేదంటే కింద కామెంట్లో మీరు కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన పూర్తి వీడియోలు కానీ నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకా విషయం ఏంటంటే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మన ఛానల్లో సినిమాకు సంబంధించినటువంటి వీడియోలు, అంటే సినిమా ఫీల్డ్లో ఎవరన్నా రావాలనుకుంటున్నా, సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలనుకోవాలనుకుంటున్నా కూడా మంచి సజెషన్స్తో కూడినటువంటి వీడియోలు, ఇన్ఫర్మేటివ్ వీడియో, సినిమాకు సంబంధించిన వీడియోలు కూడా మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఎవరైనా సక్సెస్ అవ్వాలనుకున్నా వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ టెర్మినాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇంకా బిజినెస్ వీడియోస్ ఆల్రెడీ మనం ఎవ్రీ డే అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. సో మన ఛానల్లో రియల్ ఎస్టేట్, బిజినెస్, సినిమాకి సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు మీరు చూశారు కాబట్టి ఖచ్చితంగా నచ్చి ఉంటుంది, లైక్ చేసుకోండి. మరో మంచి బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.